హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్స్ మహి వ్లాగ్స్. నేను శాంతి. ఇవాల్టి వీడియో అయితే డే 4 వ్లాగ్ ఇన్ కేరళ అనమాట. మా వాడు చెప్పాడు కదా, సన్ రైజ్ పాయింట్కి వెళ్తున్నాం ఇప్పుడు. అందరం చాలామంది వరకు రెడీ అయిపోయారు, ఇంకొంతమంది ఉన్నారు, వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాము. సన్ రైజ్ పాయింట్ అనగానే మనం ఎప్పుడు పోతే సన్ అప్పుడు రాడు. మనం అంటే ఆయన వచ్చే టైంకల్లా మనం ఉండాలి. కాకపోతే కొంచెం లేట్ అయిందనమాట. ఇంకా మేము ముందు రోజే జీప్స్ అవన్నీ మాట్లాడుకున్నాము. 2 జీప్స్ మాట్లాడుకున్నాము ఉన్న జనాలను బట్టి. ఇంకా వెళ్తూ ఉన్నాం అనమాట. మన వెహికల్స్లో కూడా వెళ్ళొచ్చు, కానీ చూస్తున్నారు కదా రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయన్నమాట. అంటే వాళ్ళు అసలు ఎంత ఫాస్ట్గా కూడా వెళ్తున్నారో. అంత ఫాస్ట్గా వెళ్ళకపోతే కూడా దారిలోనే సూర్యోదయం అయిపోయింది మాకు. మా లేట్ వల్లనే అలా అయిందిలేండి. చూసారా, అదిగోండి సూర్యోదయం ఎలా అవుతుందో. కానీ దాన్ని కూడా నేను క్యాప్చర్ చేయగలిగాను. దానికి సంతోషం. వెనకాల కూర్చొని మంచి పని చేశాను జీప్లో. ఇంకా పాయింట్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాము. 6:27కి అయితే వెళ్ళాము మేము అక్కడికి. అప్పటికే సూర్యుడు వచ్చేసాడు అనమాట. వ్యూ అయితే చాలా బాగుంది అక్కడ. కానీ అది సంతోషం, వెళ్ళిన దానికి కొంచెమైనా కనిపించింది. అంతకుముందు 2 రోజుల ముందు వరకు అయితే అసలు సన్ రైజే లేదంట. ఎందుకంటే వానల వల్ల. మేము వెళ్ళినప్పుడు కొంచెమైనా కనిపించింది. ఇంకా అక్కడి నుంచి దీనికి ఆపోజిట్ అనమాట. కరెక్ట్గా సన్ రైజ్ పాయింట్కి ఆపోజిట్లో ఈ వ్యూ ఉందన్నమాట. ఇలా ఉంది. ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరేసాము. దారిలో కూడా చూడండి అసలు ఎంత పచ్చదనం ఉందంటే అన్ని వైపులా ఆ కొండలు, లోయలు, చెట్లు, ఆ గ్రీనరీ చాలా బాగుంది. ఇది పొన్ముడి డ్యామ్. ఏంది పొన్ముడి డ్యామ్? ఇక్కడ ఒక పిల్లోడు అరుస్తున్నాడు చూడండి. అక్కడ గట్టిగా అరిచినప్పుడు మన పేరు మనకే మళ్ళీ మనం అరిచింది ఏదైతే ఉందో అది మళ్ళీ మనకి రివర్స్ వినిపిస్తుంది కదా. పిల్లలకి అదొక సరదాగా ఉండింది. ప్రకృతి చూడండి, ఆ వాటర్, గ్రీనరీ, కొండలు, ఆకాశం అంతా చాలా బాగుంది. ఇది హ్యాంగింగ్ బ్రిడ్జ్ అంట. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ చూపిస్తా. లెఫ్ట్ సైడ్ వ్యూ అంతా ఇలా ఉందన్నమాట. ఇప్పుడు రైట్ సైడ్ చూపిస్తాకండి. ఇట్స్ మూవింగ్ బ్రిడ్జ్. ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరేసాము వేరే ప్లేస్కి వెళ్ళడానికి. ఇవన్నీ ఒక 3-4 ప్లేసెస్ వాళ్ళే చూపెడతారు. అవన్నీ అదే అలా మాట్లాడుకున్నాము. రోడ్లు అయితే చాలా దారుణంగా ఉన్నాయి. అంటే బాగా అడ్వెంచర్ లాగా అనిపించాయి అనమాట. మధ్యలో ఎక్కువ ప్లాంట్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ అయితే జిప్ లైన్ అనమాట. అసలు ఎంత గాల్లో పక్షిలాగా తేలుతున్నట్టు అదొక చాలా మంచి అనుభూతి అనమాట ఇట్లాంటివన్నీ. నాకు తీరేందబ్బా, ఎవరా నేను తీయాల్సిందే అందరికీ. ఇలా ఎవరు ఫీల్ అవుతారో ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నాలాగా. ఇదైతే నట్మగ్ ప్లాంట్. లోపల చూసారా, అది జాజికాయ. పైన ఉన్నదైతే బిర్యానీ పువ్వు. ఆ చెట్లు బాగున్నాయి, అక్కడ చాలా ఉన్నాయి. ఇంకైతే రూమ్కి దించేశారు. అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాము. ఇక్కడ వ్యూ చూడండి, అంటే పొద్దున ఎప్పుడు చూడలేదు కదా మేము. చాలా బాగుందనమాట. రాత్రిలో ఏం కనిపించలేదు, కానీ పొగులు చూసేటప్పటికి ఎంత బాగుందో. దానికి తోడు లైట్గా చినుకులు పడుతున్నాయి. బాగా సూపర్గా ఉంది. ఆ మేఘాలలో కొండల పైన వాలి ఆ గాలి చాలా బాగుంది. దానికి తోడు పక్షులు కిలకిలా రావాలు. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే చాలా బాగుంది.
మట్టుపెట్టి డ్యామ్ అనేది కేరళలోని మున్నార్ సమీపంలో ఉన్న ఒక ఆనకట్ట. ఇది విద్యుత్ ఉత్పత్తి మరియు నీటిపారుదల కోసం నిర్మించబడింది. పల్లివాసల్ జల విద్యుత్ ప్రాజెక్ట్ కింద నిర్మించిన ఈ కాంక్రీట్ గ్రావిటీ డ్యామ్ పచ్చటి కొండల మధ్యలో ప్రశాంతమైన నీటితో అందమైన దృశ్యాలను అందిస్తుంది. ఇది మున్నార్ ప్రాంతానికి ప్రధాన ఆకర్షణ, ముఖ్యంగా పర్యాటకులకు బోటింగ్ మరియు అందమైన ప్రకృతిని ఆస్వాదించడానికి ఒక ప్రసిద్ధ ప్రదేశం. ఇంకా రూమ్కి వచ్చేసిన తర్వాత అయితే పిల్లలు అంత ఈ చలిలో కూడా స్విమ్మింగ్ పూల్లో దిగి ఆడుతున్నారనమాట. ఇంతవరకు ఓపిక్గా ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు. నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.